హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ మానస వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ మానస. సో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? సో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. టుడేస్ వ్లాగ్ వచ్చేసి కుంకుమ పూజ అనమాట. సో మా ఊరి పొంతుల ముసలమ్మ అమ్మవారి టెంపుల్లో జాతర సందర్భంగా సో ఎవ్రీ ఇయర్ కుంకుమ పూజ చేస్తారు. సో ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం అనమాట కుంకుమ పూజ చేయించుకున్నాను నేను. సో నేను మా పెద్దమ్మ అయితే పూజకి అయితే వెళ్ళాము. చాలామంది వచ్చారు. సో ఇటు సైడ్ మేము కూర్చున్నాం, అటు సైడ్ ఇంకా ఉన్నారనమాట. సో వ్లాగ్లో అయితే చూస్తారు మీరు. సో పూజకైతే అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాం అనమాట. సో కలిసం అవన్నీ చెప్పేసి సో ఫస్ట్ టైం నేను సింగిల్గా పూజ చేస్తున్నాను అనమాట. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో వ్లాగ్ అంతా చూసి ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఎవ్రీ వీడియో నోటిఫికేషన్ మీ దాకా వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి దీనికి కంటిన్యూషన్గా జాతర వీడియో కూడా వస్తుంది అనమాట. అదే ఊరేగింపు వీడియో కూడా వస్తుంది. సో ఎలా అది కూడా చూసి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో వ్లాగ్లో అయితే వెళ్ళిపోదాం. సో చూసేయండి, లాస్ట్ వరకు చూడండి, ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో కదా యూ बुद्धि राजनामधेयस्य लक्ष्मी माननाम्याः आयुष्यावृद्धिः वैवाल्वस्य श्रीनिवासनामधेयस्य लक्ष्मीकान्तनाम्याः आयुष्यावृद्धिः वैवाल्वस्य श्रीनिवासनामधेयस्य धर्मपत्नी नागलक्ष्मीनाम्याः पूर्णसायिनाम्याः देवीकरण्याम्याः आयुष्यावृद्धिः वैवाल्वस्य शनिकुलगोत्रस्य जनकुलगोत्रस्य रोमाली लताफल मध्या पट्टबंधवलित्रया रत्नकिंकिनी कारुण्या रत्ना दामभूषिता डाकारा जानुद्वय विराजिता पुष्टा जयिष्टु प्रपदान्विता द्वय प्रवाजाला पराकृता सरोरुहा मराली मंदगमना महालावण्य सेवतिः मज्जांगी रम्भाभरणभूषिता स्वरांगस्ता शिवासादेन वल्लभा मध्यस्था श्रीमन्नगरनायिका गृहान्तस्था पंचब्रह्मासनस्थिता पाकैकौस्था ब्रह्ममहादेवी मध्यस्था कामाक्षी कामलायिनी देवैकरङ्गारस्तूयमानात्मैव सेना समन्विता
निर्मदा मदनाशिनी ममताहंत्री निष्पापा पापनाशिनी मदनी निष्क्रिया निष्परिग्रह माधुर्गा दुःखहंत्री सुखप्रदा करुणा समानादिकवज्जिता तरुणादित्य पाटला केवल अनर्घ्या कैवल्य पददायिनी मानवती महेशी मंगलाकृति परमोदारा परमोदा मनोमयी తగ్గిపోయిందండి మన అందరూ బాగా అయిపోయినారు ఒకరు గత కుంకుమ పొట్టు అమ్మవారి పొట్టు పెడుతున్నాం సుమంగళి లక్షణం ఏమిటంటే బాబులో కూడా సింధూరమో కుంకుమ పెట్టుకోవాలి సరే అసలు బాబు తీసుకోవడం కొడలేదండి అంతా పోనీ టైల్ ఇంకో టైల్ మరో టైల్ జడ తోకంత అయిపోయింది కదా జడ ఎప్పుడు పని భక్త కన్నప్ప ఏం పెట్టాడు అక్కడ కాళహస్తిలో వేటాడిన పంది మాంసం కాల్చి అది కొరికి ఈ ముక్క బాగుందని పెట్టాడు ఎంగిరి ఆ ఉమ్ముతో సహా పెట్టాడు ఇక్కడ ఏం చేశాడు మేము 3 రోజులు కూడా యజ్ఞం చేస్తే ఏం చూసుకోలేదు భక్తి చూసాడు కృష్ణుడు ఆ కృష్ణరాయవారానికి వచ్చినప్పుడు దుర్గతి కంటే కూడా దుస్సాగినట్లు చాలా బాగుంటుంది ఆయన ఇంట్లో నీకు ఏర్పాటు చేసే విధంగా అక్కడ అసలే నేను వేరే ఏర్పాటు నా ఏర్పాటు నాకు ఉంది అని చెప్పి విదురుడు ఇంటికి వెళ్ళాడు ఆ విదురుడేమో ఈయన్ని చూసి ఆనందంలో ఆయన ఏర్పాటు చేసుకోలేదు కృష్ణపాత ఎక్కడ ఉంటాను అది వస్తాడు అనుకున్నాడు ఆయన చక్కగా ఇంట్లో వచ్చేసాడు ఏమైనా నాకు అడ్డుపడి ఉంటే ఆయన చూసిన ఆనందంలో తినవయ్యా అని చెప్పి అరటిపండు పట్టేసి అరటిపండు తొక్కిస్తే అరటిపండు తొక్క తిన్నాడు కృష్ణపాత చెప్పి పళ్ళు పెట్టుకుని తిన్నాడు ఇవన్నీ ఏమిటి వాళ్ళు ప్రేమతో చూడండి నువ్వు 2 రోజుల నుంచి ఇదే పూర్వ చేస్తున్నావు నేను అడిగిన ఒక రోజు చేస్తాను ఖచ్చితంగా చేసేస్తాను ప్రేమ అటువంటి ప్రేమతో ఈశ్వర అదేదో అర్చకుడు కొడుకు ఇవాళ నైవేద్యం పెట్టరా అంటే తిను అని కూర్చుంటే అమ్మవారు ఆ ప్రసాదం తిన్నట్టుగా నువ్వే తినేది అబద్ధాడుతున్నావా అంటే లేదా అమ్మవారు తిందంటే ఇక్కడ మర్చిపోయేవరా అని అమ్మవారు చేపెట్టినట్టుగా ఇలా ఎన్నో దృష్టాంతాలు ఉదాహరణలు చూపుతారు అవి అది చివరి చివరిలో వెళ్ళిపోతాయండి కానీ ఆ పెట్టేది అమ్మవారు స్వీకరిస్తోందని భావన కాబట్టి అలా నివేదన చేయడం ఇవన్నీ ఏదో ఒక అతిథి వచ్చి అమ్మవారిని అర్చన చేసినట్టే పూజ అదే సరే ఈ పూజ అయింది తర్వాత ధ్యానం ఇది ఒక స్టెప్పే మొదటి పెట్టు ఆ పూజ ఎన్ని మెట్లు అమ్మవారి పూజ చేస్తాం కాబట్టి ఆ పూజ అయిన తర్వాత మళ్ళీ మీ చేత చెప్పించాం మంత్రహీనం మొదటి మా మీద పెట్టాడు వచ్చిన పంతులు గారు మంత్రాల్లో ఏమన్నా తప్పు చేసేయడము క్రియాహీనం ఆయన మంత్రాలు సరిగానే చదివేయడము నేను తప్పు చేసేమో పని వెనకాల పూజ చేసేయడము మంత్రము బాగానే ఉంది చేసే పని బాగానే ఉంది భక్తి మా మనసులో భక్తి లేదేమో ఇవన్నీ నువ్వేం పట్టించుకోవద్దు మంత్రహీనమైనా క్రియాహీనమైనా భక్తిహీనమైనా మాకు ఫలితం మాత్రం పూర్తిగా అయ్యి అని చెప్పి ఆ భక్తులు అమ్మవారిని కోరుతారు కోరిన తర్వాత మళ్ళా మీ చేత ఇంకా విశేషంగా ఏమిటా కోరిక
ఫలితం పూర్తిగా ఏమన్నా ఏం ఫలితం అంటే మీ చేత బయట దింగు పట్టించి అడిగించాం పేరు చెప్తా ఆ పేరు చెప్పట్లేదు అట్లా అటువంటి పేరు సంపాదించుకోకూడదు. ఏదైనా చెప్పినా ఇటువంటి టైంలో ఆయన తలుచుకోవాలండి, ఆవిడ తలుచుకోవాలండి అని అను. చూసారు కదండి, ఇదనమాట కుంకుమ పూజ అయితే చాలా బాగా జరిగింది. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం కుంకుమ పూజ చేయించుకున్నాను నేను, నాకైతే చాలా బాగా అనిపించింది. సో కుంకుమ పూజ అయిపోయిన తర్వాత సో ఆ కుంకుమతో అందరికీ బొట్టు పెట్టి అలాగే చీర జాకెట్ ముక్కలు అమ్మవారికి సమర్పించేసి సో ప్రసాదం తీసుకుని అయితే వెళ్ళిపోయామన్నమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. సో అమ్మవారి ఆశీస్సులు కూడా మీ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ బ్లాగ్ చూసి ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.